మీరు బ్లడ్ బాత్ ఎప్పుడైనా చూసారా? ఈ సినిమా చూడండి, బ్లడ్ బాత్ కాదు, డైరెక్ట్ గా బ్లడ్ పూల్ నే చూసేస్తారు. రాయన్ మన ధనుష్ గారి ప్రెస్టీజియస్ మూవీ, 50th మూవీ. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా? మన ధనుష్ గారే డైరెక్టర్ కూడా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్. సో ఇది తన కెరీర్ లో 50th మూవీ, ప్రెస్టీజియస్ మూవీ కింద ఉండడం వల్ల ఆయనే డైరెక్ట్ చేసుకోబోతున్నాడు ఈ మూవీని. అండ్ దాంతోపాటు ఈ మూవీలో సందీప్ కిషన్ గారు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు, చాలా క్రూషియల్ రోల్ అంట. అండ్ దాంతోపాటు ఎస్జే సూర్య యాంటగనిస్ట్ గా నటిస్తున్నారు దీంట్లో. అండ్ ఇక ఈ మూవీకి సంబంధించి మనకి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఈ రోజు. సో ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, ట్రైలర్ లో చాలా అండర్ ప్లే చేశారు. జస్ట్ 1 minute 50 seconds ట్రైలర్ కట్ తోనే రిలీజ్ చేశారు. చాలా అండర్ ప్లే చేస్తున్నారు. మెయిన్ ప్లాట్ ఏమీ రివీల్ చేయలేదు. అండ్ మెయిన్ ప్లాట్ ఏమీ రివీల్ చేయకోకుండా ట్రైలర్ ఎలా ఉందంటే బ్యాంగర్ ఫ్రమ్ ధనుష్ అనే చెప్పాలి. కట్స్ ఏంటయ్యా, ఫైట్స్ ఏంటయ్యా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మొత్తం బ్లడ్ బాతే. అండ్ దీనికి ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చారంటే మరి ఆలోచించండి ఏ రేంజ్ లో మీకు రక్తపాతం జరగబోతుందో థియేటర్లో. అండ్ ట్రైలర్ లో చెప్పడానికి కూడా వాళ్ళు ఏమి క్లూస్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్న స్టోరీ, ఆర్ ఫ్రెండ్స్ ఆర్ బ్రదర్స్, అది మనకు తెలియదు, వాళ్ళ మధ్యలో జరుగుతున్న స్టోరీ. గాల్లో దోసలేక అర్థమైందా? సో దాంట్లో వాళ్ళిద్దరికన్నా మెయిన్ ధనుష్ మెయిన్ లీడ్ లో ఉంటున్నాడు. సో ధనుష్ వీళ్ళందరినీ సేవ్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్టివ్ గా ఉంటున్నాడు అనుకుంటా. మరి మనకి ట్రైలర్ లో అనగా చూపించారు. దాంతోపాటు ధనుష్ లుక్స్ ఉన్నాయి, అసలు మంచి రా ఫిలిం లో ఉన్న లుక్సే. నిజం చెప్తున్నా, నాకు తెలిసైతే ఇక ఆయన నట విశ్వరూపం చూడబోతున్నాను. ఎందుకంటే ప్రెస్టీజియస్ మూవీ కదా, ఆయనే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఏ సర్టిఫికెట్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఇక ఆయనే యాక్టర్ అంటే ఇక మరి చూడండి ఏ రేంజ్ లో తన ప్రెస్టీజియస్ మార్క్ ఫిలిం అనేది ఉండాలని కోరుకున్నాడేమో. నెక్స్ట్ లెవెల్ టేకింగ్ అని చెప్పాలి. ఇక దాంతో పాటు మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇక ట్రైలర్ లో వచ్చిన లాస్ట్ 30 seconds బిట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇక కలర్ గ్రేడింగ్ పర్ఫెక్ట్ గా, మొత్తం ఒక మాస్ ఫిలిం కి కావాల్సిన కలర్ గ్రేడింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కొంచెం రెడ్ బ్లాక్ థీమ్ లో ఉంది, అదైతే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ నుంచి వచ్చిన ఆల్రెడీ ప్రీవియస్ కంటెంట్స్, టేజర్, సాంగ్స్ అయితే నాకు జస్ట్ ఓకే అనిపించింది. టేజర్ బాగుంది, బట్ సాంగ్స్ ప్రెసెంట్ ఎక్కడ కూడా అంత రీచ్ అయినట్టు అనిపించట్లేదు, ఎక్కడ వినపడట్లేదు ఆ సాంగ్స్ అనేవి. మేబీ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ అంటే మనకి మాక్సిమం ఆన్ స్క్రీన్ మీద చూసేటప్పటికి బెస్ట్ అనిపిస్తాయి. సో మేబీ ఆన్ స్క్రీన్ మీద సిచ్యువేషనల్ సాంగ్స్ అయ్యి ఉండొచ్చు మూవీలో. అండ్ ఇక ధనుష్ గారి గురించి చెప్పాలి, మాక్సిమం ఏం చెప్పాలన్నా సరే, ఎందుకంటే ఆయన మంచి సటిల్ యాక్టింగ్, దాంతోపాటు ఎక్కడ ఫైట్ కావాలో అక్కడ మనకి వేరే లెవెల్ ఎలివేషన్ ఇస్తారు ఆయన. మరి చూద్దాం, ట్రైలర్ లో చూసి మనం ఏం చెప్పలేం కదా. మూవీ వచ్చాక మూవీ గురించి బాగా డిస్కస్ చేద్దాం. అండ్ మూవీ ట్రైలర్ అయితే తెలుగులోనే రిలీజ్ చేశారు, బట్ తమిళ్కిను దీనికి 1/2 hour గ్యాప్ లో రిలీజ్ చేశారు. నేను తమిళ్లోనూ చూసాను, తెలుగులోనూ చూసాను. నాకు తమిళ్లోనే బెస్ట్ అనిపించింది. బట్ మనకి తమిళ్ అంత రాదు కదా, మనకి తెలుగే ఇరుక్కం, తమిళ్ ఇల్లే. సో తెలుగు ట్రైలర్ చూసి మీకు రివ్యూ ఇస్తున్నాను నేను. నాకైతే ఓకే, డైలాగ్స్ కూడా డబ్బింగ్ కూడా బాగానే సెట్ అయింది అనిపించింది. సో మూవీలో చూసి మొత్తం ఓవరాల్ గా మాట్లాడుకుందాం ఎలా ఉందనేది. అండ్ July 26th ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది. మేబీ పాన్ ఇండియా లేదో తెలియదు, కానీ హిందీ, తెలుగు, తమిళ్లో రిలీజ్ చేసే ట్రైలర్ అయితే. సో చూద్దాం, మేబీ వాళ్ళు ఇంప్రవైజ్ చేసి ఏమన్నా ఇంకా మిగిలిన లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తారో లేదో చూద్దాం. సో ఇది ఈ రాయన్ ట్రైలర్ రివ్యూ అయితే. అండ్ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. തകർത്തുണ്ട്.